సింగిల్నే చాలా బాగుంది. నేను చూడండి, నేను ఇంత హ్యాపీ, అన్ని పైన బట్ట కింద పొట్ట మధ్యలో తెల్లని గుట్ట వచ్చి నేను ఇంత సింగిల్గా ఉన్నాను, ఇంత హ్యాపీగా ఉన్నాను రీజన్ సింగిల్గా ఉండటానికి కారణం. సింగిల్గా ఉన్నాను కాబట్టి ఇంత హ్యాపీగా ఉన్నాను. సో సింగిల్ సినిమా చూసిన తర్వాత ఇక లైఫ్ లాంగ్ సింగిల్గా ఉంటేనే బెటర్ అనే ఫీలింగ్ కలుగుతుంది నాకు కూడా. మింగిల్ అవ్వాలనుకునే వాళ్ళు సింగిల్ సినిమా చూడండి. మీ 10th ఇంటర్ ఆ పోరీలన్నీ మీరు గెలిచిన పోరీలు, మిమ్మల్ని గెలిచిన పోరీలు అందరు గుర్తు వచ్చేసారు, వాళ్ళందరూ కనపడతారు. టోటల్ ఎంటర్టైన్మెంట్ మూవీ. వల్గారిటీ, శ్రీ విష్ణు సినిమాలు అంటే వల్గారిటీ ఉంటుంది, బూతులు ఉంటాయి అంటున్నారు. అంత వల్గారిటీ అయితే ఏం కనపడలేదు. ఇంటర్వెల్ తర్వాత కొంచెం ఎమోషనల్ డ్రామా కూడా కనెక్ట్ అవుతుంది. ఒక ఫాదర్ కూతురు ఆ టైం ఫ్యామిలీ టైప్లో చాలా బాగా అనిపించేస్తుంది. రాజేంద్ర ప్రసాద్ గారి కోసం ఆ సీన్ చూడొచ్చు, చాలా బాగా అనిపించేస్తుంది. అలాగే పాటలు కూడా ఒక సిచ్యువేషన్ సాంగ్స్ కాబట్టి చాలా బాగా అనిపించేస్తాయి, నార్మల్గా ఉంటాయి, హెవీగా ఊహించేసుకోవద్దు. అండ్ ఫైట్స్ కోసము కత్తులు నరుకోటాలు ఇటువంటి ఎలివేషన్స్, హీరో ఎలివేషన్స్ కావాలనుకునే వాళ్ళు మాత్రం అటువంటి ఆలోచించుకొని ఎక్స్పెక్ట్ చేసుకొని రావద్దు. శ్రీ విష్ణు పరంగా చూడాలంటే ఆయన సినిమాలు ఎంటర్టైన్మెంట్ పరంగా, ఫ్యామిలీ పరంగా ఉంటాయి. చాలా అంటే చాలా బాగా అనిపించేది, మంచి సినిమా చెప్పగలను, ఖచ్చితంగా చెప్పగలను. పార్ట్ 2 కోసం కూడా చిన్న లింక్ ఇచ్చారు ఎండింగ్లో. హీరో హీరోయిన్కి ఏం జరుగుతుంది, పెళ్ళి అవుద్దా కాదా అని చెప్పేసి. సో ఆ సీన్ కోసము అవుతుందేమో ఏం జరుగుతుందో అని అనుకునే లోపల 2-3 వచ్చేసి 10th పోరి, ఇంటర్ పోరి వచ్చేసి అంత కజిబిజ్ చేసి పడేశారు. ఆడ కూడా కామెడీ అనిపిస్తుంది. అలాగే శ్రీ విష్ణుతో పాటు సినిమా త్రూఅవుట్ మనడు వెన్నెల కిషోర్ ఉంటాడు. సో ఇద్దరి కామెడీ అల్టిమేట్ కామెడీ అనమాట. సినిమా పరంగా చూసుకోవాలంటే 3+ ఇస్తా. ఎంటర్టైన్మెంట్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్, చాలా బాగుంది. కామెడీ విత్ ఫ్యామిలీతో సహా హ్యాపీగా చూసుకోవచ్చు థియేటర్లో. ఓటీటీ కోసం ఎదురు చూడొద్దు బాయ్, చాలా బాగుంది మూవీ. సింగిల్ మూవీ మాత్రం సింగిల్గా రావద్దండి, పేరుతో రావాలి. సేమ్ టైమ్ సింగిల్గా కూడా చూడొద్దు మూవీ, సెకండ్ టైం చూడాల్సిన మూవీ. ఎందుకంటే అందులో ఉన్న డెప్త్, డైలాగ్స్లో ఉన్న డెప్త్, డీటెయిల్స్ సెకండ్ టైం చూస్తేనే అర్థమవుతాయి మనకి. సినిమా మొత్తం త్రూఅవుట్ ద మూవీ శ్రీ విష్ణు గారు అండ్ వెన్నెల కిషోర్ గారి పర్ఫార్మెన్స్ మీద, వాళ్ళ డైలాగ్ డెలివరీ మీద వెళ్తుంది. సేమ్ టైం ఇద్దరు హీరోయిన్స్, ఇద్దరికి మంచి స్క్రీన్ స్పేస్ ఉంది, మంచి పర్ఫార్మెన్స్కి స్కోప్ కానీ. అండ్ విశాల్ చంద్రశేఖర్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, వెల్రాజ్ గారి విజువల్స్ అండ్ కార్తీక్ రాజ్ గారి డైరెక్షన్ విజన్ చాలా చాలా బాగుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్, ప్రొడ్యూసర్స్ చాలా బాగా ఖర్చు పెట్టారు సినిమాకి. రిచ్గా ఉంది సినిమా. కామెడీ సినిమా త్రూఅవుట్ ద మూవీ, కామెడీ, ఎంటర్టైనర్ అండ్ ప్యూర్ లవ్ స్టోరీ. అండ్ అంటే బాగుంది సినిమా, మస్ట్ వాచ్ ఫిల్మ్. అవుట్ ఆఫ్ 5కి 3.5-4 రేటింగ్ ఇవ్వచ్చు సినిమా. అండ్ పార్ట్ 2 కూడా ఉంది, అనౌన్స్ చేశారు ఎండింగ్లో, సింగిల్ పార్ట్ 2 అనేది. చాలా ఎంటర్టైన్మెంట్, చాలా మేమర్స్కి బాగా, అంటే మీమ్స్ని అలవాటు పడే ప్రతి ఒక్క యూత్కి మాత్రం బాగా కనెక్ట్ అయ్యే సినిమా, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. శ్రీ విష్ణుతో ఈక్వల్గా వెన్నెల కిషోర్ క్యారెక్టర్ అయితే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది, బాగా ఎంజాయ్ చేయొచ్చు మూవీ. స్టోరీ పరంగా లేకపోతే ఓన్లీ కామెడీ పరంగా? కామెడీ, స్టోరీ ఎప్పుడులాగా అంటే మనం ఇప్పుడు పొద్దున్న నీకు ఆఫీస్ డ్యూటీ అయిపోయినా ఆఫీసులో గోకుతుంటావు కదా యాంకర్లకి, అలాగే వీళ్ళు కూడా ఇక్కడ ఆఫీసులో ఉన్న వాళ్ళకి, రోడ్డు మీద ఉన్న వాళ్ళకి గోకేస్తుంటారు. ఆ గోకడం ఎందుకు గోకుతారంటే, అరే నేను సింగిల్గా ఉన్నాను, మింగిల్ అవ్వాలరా, ఎవడెవడికో అమ్మాయిలు దొరుకుతున్నారు, నాకు ఎప్పుడు దొరుకుతుందిరా అని ఒక చిన్న ఉంటుంది కదా. అదే ఈ సినిమాలో మనకు రెగ్యులర్గా మనం ఏం చేసే యాదవ పనులు అన్నీ దీంట్లో ఉంటాయి. బట్ సిన్సియర్ లవ్ ఇది. సో ఆ సిన్సియర్ లవ్లో మనడు పడే కష్టాలు అవి ఎలా ఉంటాయి, అది ఏంటంటే కష్టంగా కాకుండా చాలా ఎంటర్టైన్మెంట్గా చూపించారు. అదైతే ఓవరాల్గా మనకు కొన్ని వివాదాలు అయినాయి కదా, మంచు విష్ణు వార్నింగ్ ఇవ్వటం, శివయ్య అని చెప్పి వెటకరంగా చేశారని చెప్పి, అలాంటి సీన్స్ ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు శ్రీ విష్ణు చెప్పే ప్రతి డైలాగ్ కూడా ఎవరినో ఒకరిని ఇమిటేట్ చేస్తూనే ఉన్నాయి. ఆ వాటిని మనం సీరియస్గా తీసుకోకుండా ఎంటర్టైన్మెంట్గా తీసుకుంటే మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు. బాలయ్యని చాలా మంది చేశాడబ్బా, అది ఎంటర్టైన్మెంట్, దానికి అది తప్పులేదు. ఇప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్ని పిలిచి మనం మిమిక్రీ చేయించుకుంటాం, అలాగే ఇక్కడ ఇమిటేషన్, దాంట్లో తప్పేమో. ఎవరిని కించపరచలేదు ఆయన, ఎవరిని కించపరచలేదు. చెప్తున్నాను కదా, ఎంటర్టైన్మెంట్ మన రెగ్యులర్గా అదేదో ఈ పాట ఉంటుంది, అది లా 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 లా, ఆ పాట రింగ్ టోన్ వెన్నెలకి ఇస్తారు. సో ఇలాగా ఏది కూడా ఉన్న వరకు 99% అన్నీ వాడిస్తారు. ఇంకో విషయం అదేంటి, విష్ణు, శ్రీ విష్ణు భయ్య నీగా అడుగుతున్నా, ఎందుకు మాకు ఐమాక్స్ దగ్గర రివ్యూస్కి వేసేసుకుంటున్నా నువ్వు? ఫస్ట్ మీరు సినిమా చూడడానికి ఐమాక్స్కే వస్తారు, మీడియాకే ఐమాక్స్కే పంపిస్తారు. మరి ఐమాక్స్ దగ్గర రివ్యూస్ చెప్పుకునేలాగా అనుకొని మళ్ళీ కౌంటర్లు ఎందుకు? మాకు మీరు ఎవరికైనా వేయండి, కానీ మాకు వేయకండి. మాకు ఒక ఆత్మ ఉంటుంది, మాకు ఒక ఏడుచి వస్తుంది. ఏదో మరి నువ్వు అయిపోయి ఏమి అనలేకపోతాను, నీ ప్లేస్ ఇంకా ఎవడనేది గట్టి పీకేస్తాను కదా, నువ్వు అయిపోయావు కాబట్టి ఏమి అనట్లేదు. దయచేసి ఇటు 3లో బూతులు, డైరెక్ట్ బూతులు ఉన్నాయి బ్రదర్, అవి కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కూడా కాదు. అరే ఒక పనికి మాన్నాడు పెంట తిన్నాడు కదా, నువ్వెందుకు తింటావు? నువ్వు కింగ్ అని నేను అంటున్నాను చేశారు. బట్ ఈ సినిమాలో వేం లేవు, జస్ట్ నార్మల్గా సరదాగా చేశారు. వీకెండ్కి వచ్చామా, ఎంజాయ్ చేసామా, వెళ్ళిపోయామా అన్నట్టు ఉంది సినిమా. రేటింగ్ ఇచ్చే అంత ఏం లేదన్న. థ్యాంక్ యూ. శ్రీ విష్ణు గారు యాక్టింగ్ ఎట్లా? చాలా బాగా అనిపించింది. శ్రీ విష్ణు గారు అయితే కుమ్మేశారు.
త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తాను ఆయన క్యారెక్టర్. థ్యాంక్ యూ.